నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హైతనగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో గుంట్లూరులో హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 ఇండిపెండెంట్ హౌసెస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌసెస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌజెస్ యొక్క డీటెయిల్స్ అన్నది వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌజెస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కవర్ చేసుకొని హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి రావడం జరిగిందండి. ఏదైతే మెయిన్ రోడ్ చూపిస్తున్నామో ఈ రోడ్ అన్నది మనకి హైతనగర్ బస్ స్టాండ్ నుంచి గుంటూరుకి కనెక్టివిటీ ఉన్నటువంటి మెయిన్ రోడ్. సో ఈ మెయిన్ రోడ్కి ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. వెంచర్ సంబంధించిన ఆర్చ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం హౌస్ దగ్గరికి వెళ్ళేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ కవర్ చేసుకొని హౌసెస్ దగ్గరికి రావడం జరిగిందండి. ఈ హౌజెస్లో ఒక హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ సౌత్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేశారు, ఇటువైపు ఉన్నటువంటి హౌస్. అండ్ నెక్స్ట్ అటువైపు ఉన్న హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ హౌస్ అండి. 111 గజాలు అవుతుంది. సో ఇప్పుడు మనం మోడల్ హౌస్ కింద 133 స్క్వేర్ యార్డ్ హౌస్ అనేది కవర్ చేద్దాము. అండ్ ఈ హౌజెస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్న రోడ్ వచ్చేసి మనకి వెస్ట్ వైపు ఉన్న రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. వెస్ట్ వైపు ఉన్న రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 25x40 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 111 గజాలు అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనము సౌత్ వెస్ట్ కార్నర్లో ఉన్న హౌస్ అనేది మోడల్ హౌస్ కింద కవర్ చేస్తున్నాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా హెచ్ఎండిఏ లేఅవుట్లో హైతనగర్ దగ్గరలో మెయిన్ రోడ్కి దగ్గరలో హౌసెస్ కావాలని చూస్తున్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ హౌస్ అన్నది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా మనకి విశాలంగా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్గా మనకి ఎలివేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHKతో కన్స్ట్రక్ట్ చేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము గేటు ర్యాంప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అండ్ పవర్ కనెక్షన్ రావడం జరిగింది. అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకుంటే 2 పెద్ద సైజు కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారండి. కామన్ వాష్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. నీట్గా ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 1 BHK కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్కి ప్రొవైడ్ చేశారు. సో నార్త్కు ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 100% ఇండియన్ టేక్ వుడ్తో చేయించారు. ఎక్సలెంట్గా వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను 1 BHKకి సంబంధించిన హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియాలో ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి డోరు విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. వాస్తు మెయింటైన్ చేస్తూ మనకి డోర్ అండ్ విండో ఇవ్వడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి చాలా మంచి సైజుగా రావడం జరిగింది. అండ్ ఎల్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జా షెల్ఫ్లని క్లియర్గా కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి. బెడ్రూమ్ సంబంధించిన డోర్ చూసుకుంటే మనకి చాలా స్టాండర్డ్గా క్వాలిటీగా డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. చాలా స్పేసెస్ ఉన్నటువంటి బెడ్రూమ్ అండి. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ నీట్గా డిజైన్ వచ్చే విధంగా ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది. అండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే వెంటిలేషన్ అవడానికి విండో ప్రొవైడ్ చేస్తారండి. విండో దగ్గర ఉన్నటువంటి గ్రిల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ దగ్గర ఉన్నటువంటి ఫ్లోర్ రూఫ్ కవర్ చేస్తున్నాము. అండ్ బెడ్రూమ్లో మనకి అటాచ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. వాష్రూమ్ అనేది స్పేసెస్గా రావడం జరిగింది. వాల్కి టైల్స్ చెక్ చేశారు. సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి
వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ అన్నది సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. 100% ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేద్దాం. ఈ హౌస్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియాలో కంప్లీట్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారండి. ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ప్రొవైడ్ చేశారు. 100% వుడ్తో చేయించారు. ఇండియన్ టేక్ వుడ్తో వర్క్ చేయించారండి. నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించడం జరిగింది. అండ్ అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ చూసుకున్నట్లయితే మనకి చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి ప్లాట్ఫామ్ లాగా ప్రొవైడ్ చేశారండి. షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియాలో సీలింగ్ వర్క్ అంతా నీట్గా చేయించడం జరిగింది. ఎక్సలెంట్గా వర్క్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఈస్ట్కి మనకి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ ఇవ్వడానికి మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి 2 విండోస్ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ వాల్కి టైల్ స్టిక్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ అన్ని క్లియర్గా కవర్ చేస్తున్నామండి. ఈ హౌస్ అన్నది చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. 100% రెడ్ బ్రిక్స్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సేమ్ బిల్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి మార్కెట్లో ఉన్నారండి. ఆల్మోస్ట్ ఒక 10 to 15 హౌసెస్ అన్నది కంప్లీట్ చేయడం జరిగింది. మంచి గుడ్ విల్ ఉన్నటువంటి బిల్డరు, మంచి ఎక్స్పీరియన్స్ తోటి, మంచి ఆర్కిటెక్చర్ ప్లాన్ తోటి హౌసెస్ అన్నది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఈ హౌస్ యొక్క రేట్ అనేది చాలా రీజనబుల్గా చెప్తున్నారు. HMDA లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ హౌస్లో ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకు ఒక రూమ్ లాగా సెటప్ చేయడం జరిగింది. వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పూజా రూమ్ దగ్గర ఉన్నటువంటి డోర్స్ అన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చండి. 100% మనకి వుడ్తో చేయించారు. నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా మెయిన్ డోర్కి ఏదైతే సైజులో డోర్స్ వాడారో సేమ్ సైజులో ఇక్కడ డోర్స్ అనేది పెట్టించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా కవర్ చేస్తున్నాము. వాష్ బేసిన్ ఏరియాలో చూసినట్లయితే ఒక డిఫరెంట్ టైల్స్ అనేది ఇక్కడ స్టిక్ చేయడం జరిగిందండి. ఒక మంచి నీట్గా డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇక్కడ స్టిక్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఎక్సలెంట్గా రావడం జరిగింది. చాలా పెద్ద సైజుగా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ పెద్ద సైజుగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి షెల్ఫ్ సజ్జ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నామండి. నీట్గా మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ ఇచ్చారు. అండ్ స్పేసెస్గా రావడం జరిగింది. యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి డోర్ అనేది కవర్ చేస్తున్నామండి. ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క డోర్ కానీ, చేపించినటువంటి వర్క్ కానీ క్లియర్గా మనకి అర్థమయ్యే విధంగా నీట్గా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి మనకి బాల్కనీ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జ కవర్ చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్లో మనకి LED లైట్స్తో పాటు ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చే విధంగా మనకి LED లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నామండి. బాల్కనీ ఏరియా దగ్గర ఉన్నటువంటి రైలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. నీట్గా వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ నీట్గా మనకి యాంటిస్కిట్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అన్నది క్లియర్గా పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఏదైతే మెయిన్ రోడ్ కవర్ చేస్తున్నామో ఇది వచ్చేసి 100 feet రోడ్ అండి. ఇది మనకి హైతనగర్ నుంచి కుంట్లూరుకి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 feet రోడ్. సో ఈ 100 feet రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి HMDA లేఅవుట్లో హౌస్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. హౌజెస్ యొక్క రేటు చూసుకున్నట్లయితే 133 square yard హౌస్ అన్నది
1,10,00,000 రేట్ కోట్ చేస్తున్నారు. అండ్ ఏదైతే పక్కన ఉన్నటువంటి హౌస్ 111 గజాల హౌస్ అన్నది 90 lakhs కోట్ చేస్తున్నారండి. 90,00,000 కోట్ చేస్తున్నారు. ఈ ప్రైజెస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్డర్ నెంబర్ కాల్ చేసి హౌజెస్ అన్నది విజిట్ చేసి హౌజెస్ అన్నది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.